అన్లిమిటెడ్ వదిన, ఎంతసేపు మాట్లాడుకోవచ్చు. మీరు కూడా వేయించుకోండి, మీ అమ్మలతో మాట్లాడుకోవడం. ఇదేదో భలే ఉంది, నేను కూడా వేయించుకుంటా. సరే సరే సరే, ఓకే వదిన, బాయ్. అరే దివ్య రేపు గుడికి వస్తుందో లేదో, గురువారం అసలే. దానికి ఫోన్ చేద్దాం. మీ ఫోన్లో తగినంత బ్యాలెన్స్ లేదు, దయచేసి రీఛార్జ్ చేసుకోండి. ఓరిని, అప్పుడే రీఛార్జ్ అయిపోయిందా? నెల అవుతుంది 10 రూపాయలు చేయించి. నెల ఉట్టిగానే గడిచిపోయింది. మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాలి. ఇలాంటిది ఏదో అవుతుందనే ముందే కార్డు తెచ్చి పెట్టుకున్నా నేను. అమ్మయ్యా, 8 రూపాయల 20 పైసలు వచ్చింది. దీన్నన్నా పొదుపుగా వాడాలి. దీంతో ఎక్కువ సొల్లు కొట్టకుండా 1 నిమిషంలో మాట్లాడి పెట్టేస్తా. ఏంది ఇంతసేపు రింగ్ అయినా ఫోన్ ఎత్తలేదు? ఇది ఏం చేస్తుంది? సబిత ఫోన్ చేసిందేంటి? అమ్మో సచ్చినా ఎత్తాను, అసలే నా బ్యాలెన్స్ 3 రూపాయలు ఉంది, ఎత్తితే అదొక బొక్క. ఇదేంటి ఫోన్ రిసీవ్ చేయట్లేదు? దీని దాంట్లో ఏ 2 రూపాయలు 3 రూపాయలు ఉండుంటది, అందుకే ఫోన్ ఎత్తుతలేదు. ఎత్తితే మళ్ళీ ఎక్కడ బ్యాలెన్స్ అయిపోద్ది అని పిసిని గట్టు మొహం. కానీ అది ఫోన్ ఎత్తుదాకా నేను చేస్తూనే ఉంటా కదా. బా, మళ్ళీ చేస్తుంది ఏంటి? ఇది ఎత్తేదాకా చేస్తూనే ఉంది, నాకు అర్థమైంది. ఎత్తుడే బెటర్, మళ్ళీ నేను చేయాలంటే నాకు ఇంక ఎక్కువ ఛార్జ్ అవుతుంది. ఎందుకు చేస్తుందో చూద్దాం. హలో, ఫోన్ ఎత్తవేంది ఎడ్డి మొహం దానా? చెప్పవే, ఏంది? ఏంటిది? రేపు గుడికి పోదాం అనుకున్నాం కదా. అవును, రేపు గుడికి. అమ్మో 58 సెకండ్స్ అయింది. హలో హలో, అదేంటి గుడికి అని చెప్పకుండానే పెట్టేసింది? ఇంతకీ ఇది వస్తుందా రావట్లేదా? వామ్మో, ఇప్పుడు ఫోన్ చేసి బొక్కబడుద్దని ఆలోచిస్తే అది రాలేదనుకో, ఆటోకి బొక్కబడుద్ది. అసలు అటు నుంచి వేరే చోటుకి వెళ్దాం అనుకున్నాం. సరేలే, ఇక నేనే చేస్తా, దొంగ మొకంది. హలో సబిత, చెప్పవే. ఏంది గుడికి అని పెట్టేసినావు? వస్తున్నవా లేదా చెప్పకుండా పెట్టేసావేంటి? చెప్పు. ఏంటి చెప్పేది? నెల రోజులు కూడా రాలేదు 10 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే. ఇవాళ వేసుకున్నా, అప్పుడే 58 సెకండ్ అయిపోయింది, అందుకే టక్కన కట్ చేసిన. అమ్మో, నేను చూసుకొట్టేది 50 సెకండ్. సరే, రేపు నేను గుడికి. అమ్మో, హలో హలో, ఏందే గుడికి అన్నావు? హలో, ఏంది కాల్ కట్ అయిందా? గుడికి అన్నది, ఇది వస్తున్నట్ట రావట్లేదా? ఈ అమ్మ జీవితం. ఇప్పుడు నేను ఏం చేయాలి? మళ్ళీ కాల్ చేయాలా? ఆల్రెడీ 58 సెకండ్స్కి 58 పైసా బొక్క, మళ్ళీ చేయాలా? మళ్ళీ ఫోన్ చేయాలి. ఆల్రెడీ బొక్క అయిందంటే నేనే సక్క మాట్లాడేది ఏం లేదు. హలో దివ్య, చెప్పవే. సోది పెట్టకు. నువ్వు రేపు గుడికి వస్తున్నావా లేదా చెప్పు. వస్తున్నావా? సరే పెట్టే. అమ్మా, ఈ రోజే రీఛార్జ్ చేసిన, రూపాయి 2 రూపాయలు అయిపోయినాయి. ఇక 6 రూపాయలు నెల రోజులు ఎట్లా కాపాడుకుంటూ వస్తున్నావు ఏమో తెలియదు. అందరికి మిస్డ్ కాల్స్ ఇవ్వాలి, ఇట్లా కాదు కానీ. మయ్యా, ఇంకొక 10 నిమిషాలు అయితే ఇక నైట్ బ్యాలెన్స్ వస్తుంది. ఒకప్పుడు 10 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే మిస్డ్ కాల్ ఇచ్చుడు, మెసేజ్ పెట్టుడు ఎంత కష్టపడేటోళ్ళమో అసలు. ఇప్పుడైతే వీడు మంచిగా కనిపెట్టిండు. నైట్ అయినా పర్వాలేదు, అంతా లిస్ట్ రాసుకొని గంట లోపల అందరితో మాట్లాడేసేయాలి. అన్లిమిటెడ్ కాల్స్, బాగుంది ఫెసిలిటీ. అక్క, పెద్దమ్మ, మమ్మీ, డాడీ, అన్నయ్య, చెల్ల అందరూ. హలో, ఫస్ట్ పెద్దమ్మకు ఫోన్ చేద్దాం. హలో హలో పెద్దమ్మ, ఏంది ఈ టైంలో చేసినావు? ఫ్రీ ఆఫర్ ఉంది, అన్లిమిటెడ్ కాల్స్. 10 రూపాయలు రీఛార్జ్ చేస్తే 10 నుండి 11 వరకు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు పెద్దమ్మ. గదేం టైమింగ్? రాత్రి పూట ఎప్పుడైతే పెద్దమ్మ, పొద్దుంతా మాట్లాడుకుంటే 1 నిమిషం తిన్నవా ఉన్నవా అని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఫ్రీగా ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. నువ్వు కూడా రీఛార్జ్ చేయించుకో, అక్కలతోటి వాళ్ళందరితో అన్నయ్య అందరితో మాట్లాడుకోవచ్చు. సరే సరే, మమ్మీకి ఫోన్ చేయాలి. హలో హలో మమ్మీ, చెప్పమ్మా. ఇప్పటి నుండి నేను నైట్ 10:30 తర్వాత ఫోన్ చేస్తా. ఎందుకట్లా? ఎందుకంటే ఇప్పుడు నైట్ బ్యాలెన్స్ వేయించుకున్నా, 10 to 11 ఫ్రీ ఉంటది. మళ్ళీ పడుకున్నా ఫోన్ సైలెన్స్ లో పెట్టినా నాకు. ఇప్పుడు దానికోసం రాత్రి పూట మాట్లాడాలా నిద్ర మానుకొని? మరి ఏం చేస్తాం? మరి ఊరికే బిల్ ఎందుకు వేస్ట్? ఇప్పుడైతే 10 రూపాయలు పెట్టుకుంటే రాత్రంతా మొత్తం నెలంతా మాట్లాడుకోవచ్చు, గంట సేపు. సరే సరే, పొద్దుంతా మాట్లాడేది ఏముంటది? ఓకేనా? సరే, కాలేజ్కి వచ్చినాక నైట్ ఫోన్ చేస్తా. ఓకే, సరే బాయ్. అక్కకు ఫోన్ చేద్దాం. హలో హలో అక్క, ఏంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు? నైట్ అయిపోయింది.
ఏం లేదు అక్క, నేను నైట్ బ్యాలెన్స్ చేయించుకున్నా. ఇప్పటి నుండి నైటే కాల్ చేస్తా, పొద్దున్న టైంలో కాల్ చేయను. అయ్యో పండుకో, దాన్ని పొద్దున్న పిల్లల్ని స్కూల్ కి పంపాలి, నైట్ పూట చేస్తానంటున్నావు. ఏమి లేదు, 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా కష్టం అవుతుందా? పైసలు వేస్ట్ అయితే పొద్దున్న మాట్లాడితే. సరేనా? సరే, ఓకే, రైట్, బాయ్. హలో వదినా. చెప్పవే. ఈ రేపటి నుండి నేను నైట్ మాత్రమే ఫోన్ చేస్తా వదినా, పొద్దున ఫోన్ చేయను. ఏమైంది, నైట్ ఎందుకు చేస్తావు? ఎందుకంటే ఎంత రీఛార్జ్ చేసుకున్నా టకటక అయిపోతుంది. ఇప్పుడు నైట్ బ్యాలెన్స్ చేయించుకున్నా, సో ఇక నైటే ఫోన్ చేస్తాను నేను. దీనికైతే ఎక్కువ కావా పైసలు? అన్లిమిటెడ్ వదిన, ఎంతసేపు మాట్లాడుకోవచ్చు. మీరు కూడా వేయించుకోండి, మీ అమ్మలతో మాట్లాడుకోవడం. ఇదేదో భలే ఉంది, నేను కూడా వేయించుకుంటా. సరే సరే సరే, ఓకే వదిన, బాయ్. ఫ్రెండ్స్ అంతా పిసినారు దాన్ని, ఎప్పుడు ఫోన్లు మాట్లాడతలేనని, ఫోన్లు చేస్తలేనని తిడుతూనే ఉంటారు. ఇప్పుడు నైట్ బ్యాలెన్స్ వేయించుకున్నా కదా, వాళ్ళని జావగొట్టాలి. రోజుకొకరికి ఫోన్ చేసి అందరితో మాట్లాడతా. ఫస్ట్ వాళ్ళైతే 2-3 ఫోన్ చేద్దాం. హలో సుమా, చెప్పవే. ఏం లేదు, తిన్నావా? సరే సరే, ఇప్పుడు ఫోన్ చేస్తలేమంటున్నావు కదా అని చేసిన. నైటా? ఏదో ఒకటి లేవే, ఎప్పుడు చేస్తుంది, చేసినా లేదా? సరే, ఓకే, బాయ్. శ్వేత, ఏం చేస్తున్నావే? కాలేజ్కి వెళ్ళొచ్చినావా? ఓకే, బాగున్నారా అందరూ? అన్నయ్య పిల్లలు అందరూ బాగున్నారా? ఓకే, ఇంకా సరేనే, ఇప్పటి నుండి నైటే చేస్తా. ఎందుకో అందుకు లేరా, అది పొద్దుంత బిజీగా ఉన్నా. సరేలే, బాయ్. ఈ సవిత ఏం చేస్తుందో ఫోన్ చేద్దాం. హలో. ఎవరు ఇంత పొద్దున ఫోన్ చేసేది? దివ్యానా? హలో. హలో, ఏంటి ఇంత పొద్దున ఫోన్ చేసినావు? ఇంకా లేవలేదానే? లేవలేదు. ఎంత అవుతుంది టైం? 9 అవుతుంది. 9 కదా, నేను అప్పుడే తెల్లారిందా? అయినా పొద్దున అయితే ఏంది, రాత్రి అయితే ఏంది, మనకి ఏమన్నా రీఛార్జ్ చేసుకోవాలి ఏంది? మన అమ్మోళ్ళ లాగా అన్లిమిటెడ్ కాల్సేగా. అన్లిమిటెడ్ కాల్స్ అని పొద్దున్నే లేపి సావగొడతావా అని? అవును, మాట్లాడుకుంటే పని చేద్దామని. అవునా? ఏం టిఫిన్ చేస్తున్నావు? ఇడ్లీ. ఇడ్లీనా? ఇంకా చెప్పాలి, ఏంది మన షాపింగ్ చేసిన తెచ్చుకున్నావు డ్రెస్లు? తెచ్చుకున్నానే, ఇంకా తప్పదు కదా. సరే సరే, అటు వచ్చినప్పుడు వస్తాను, చూపిద్దు. ఓకే, అక్షయ తృతీయ షాపింగ్ చేస్తున్నావా? చెయ్యాలి, వెళ్తా. వెళ్ళాలి, గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉందిగా. అవునవును, అయినా మనం కొనేది. అమ్మా, సాంబార్ చేయడం కూడా అయిపోయింది. మా తినడం కూడా అయిపోయింది, లంచ్. అవునా? అప్పుడే తినేసిద్దా? ఓకే ఓకే. ఏంటో వెళ్ళిన ఈ మధ్యలో అమ్మ వాళ్ళ ఇంటికి? వెళ్ళాలి. నువ్వు ఎప్పుడు లేవు? నేను కూడా చాలా రోజులు అవుతుంది. ఇంకా పొద్దున ఇప్పుడు వేసిన బట్టలు ఇప్పుడు తీసి మడుస్తున్నా. అవును, నాయి కూడా ఆరిపోయినట్టు, వెళ్ళి తెచ్చుకోవాలి. తీసుకొచ్చుకో, పైన ఆరేస్తావా బాల్కనీ? వెళ్ళి తీసుకురావాలి. నేను కూడా నేను పైకి వెళ్ళలేనే బాబు, నాకు అంత ఒప్పుకుండదు మీకున్నంత. అందుకే నేను ఇక్కడ బాల్కనీ సౌండ్ వస్తుంది. ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నాను డిన్నర్ కి. నువ్వేం ప్రిపేర్ చేస్తావు? నైట్ అప్పుడే డిన్నర్ టైం అయిందా? అయిందే, చూడు 7:45 అయింది. ఇటు వస్తుంది. ఓ, మా ఆయన వస్తాడే ఆఫీస్ నుండి, నేను కూడా ప్రిపేర్ చేయాలి చపాతీ. ఓకే. అసలు టైం ఊరికే గడిచిపోయింది కదా నేను మాట్లాడుతూ ఉంటే. అవునే, ఇందాకనే చేసినట్టుంది. అదే అదే. సరే సరేనే, ఓకే మరి, బాయ్. రేపు మాట్లాడుకుందాం. సరే, రేపు చేస్తా. ఓకేనే, బాయ్.